నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. మాజీ ప్రధాని భారత రత్న పూజ్యనీయ శ్రీ అటల్ బిహారీ వాజపేయి 100వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని జీవిత చరిత్రపై ప్రదర్శన ఏర్పాటు చేయటం జరిగింది. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు విపుల్ జైన్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశ 21వ శతాబ్దానికి రూపశిల్పి అని కొనియాడారు. ఆయన పాలన సమయంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు భారతదేశ ఆర్థిక పురోగమనానికి వేదికగా నిలిచాయని అన్నారు. కాంగ్రెస్ ఆధిపత్య కథనానికి ప్రత్యామ్నాయంగా నాయకత్వం వహించడం బీజేపీకి ఆయన చేసిన సహకారం పునాది అని అన్నారు. 1998లో వాజ్పేయి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 9 ఏళ్లలో 4 సార్వత్రిక ఎన్నికలతో దేశం రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. సుస్థిరమైన మరియు సమర్థవంతమైన ప్రభుత్వాన్ని అందించడానికి వాజ్పేయి ఆటుపోట్లను మార్చారని గుర్తు చేశారు. వాజ్పేయి పాలన అనేక రంగాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపిందని మోడీ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్య పౌరులకు అందుబాటులోకి తీసుకురావడం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికాం మరియు కమ్యూనికేషన్ల ప్రపంచంలో ఒక పెద్ద ఎత్తుకు మరియు భారతదేశం యొక్క పొడవు మరియు వెడల్పులను కలుపుతూ స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టును ప్రారంభించడం వంటి ఉదాహరణలు అని అన్నారు. వాజ్పేయి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాంఘిక సంక్షేమ పథకాలైన సర్వశిక్ష అభియాన్తో పాటు ఆధునిక విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడాన్ని ఆయన అన్నారు. जय जय माता भारत माता जय जय माता भारत माता మీ ఆశయం వృధా కాదు మీ ఆశయం ఆగిపోదు మీ త్యాగం వృధా కాదు మీ త్యాగం వృధా కాదు మీ ఆశయం ఆగిపోదు మీ త్యాగం వృధా కాదు మీ ఆశయం ఆగిపోదు జోహార్ జోహార్ అటల్ జీ జోహార్ 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 అటల్ జీ జోహార్ 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 అటల్ జీ జోహార్ మీ త్యాగం వృధా కాదు మీ ఆశయం ఆగిపోదు. भारत माता की जय 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 माता भारत माता आवाज दो हमें जय आवाज दो हमें जय वंदे मातरम वंदे मातरम ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పడాల్సిందే ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పడాల్సిందే देश की रक्षा कौन करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा भारतीय जनता पार्टी जिंदाबाद మీ త్యాగం వృధా కాదు మీ ఆశయం ఆగిపోదు మీ త్యాగం వృధా కాదు మీ ఆశయం ఆగిపోదు బీజేపీ జిందాబాద్ అటల్ జీ అమర్ హై అటల్ జీ అమర్ హై జై జై మాతా భారత్ మాతా. ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణంకు మాజీ ప్రజా ప్రతినిధి 2018 సంవత్సరంలో తన స్వంత 3 గుంటల భూమి ఇచ్చి ఎమ్మెల్సీ నిధులు 2 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనులు చేపట్టారు. అయితే ఆ భూమిని నేను ఇవ్వను అంటూ ఆ ప్రజాప్రతినిధి గత కొద్ది రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హాల్ను కూల్చివేశాడు. దీంతో తాండావాసులు ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి తండాలో చోటు చేసుకుంది. తండావాసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆరేపల్లి తండాలో 2018లో మాజీ వార్డు సభ్యుడు ఫిర్యా 3 గుంటల తన స్వంత భూమిని ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం తండాకు ఇచ్చాడు. అలాగే అదే స్థలంలో 2 లక్షల ఎమ్మెల్సీ నిధులతో నిర్మాణం పనులు చేపట్టారు. కొన్ని రోజుల తర్వాత ఆ భూమిని స్వాధీనం చేసుకుంటానని నిర్మాణంలో ఉన్న ఎస్టీ కమ్యూనిటీ హాల్ తన కొడుకులతో కలిసి కూల్చివేశాడు. దీంతో తాండావాసులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి ఫిర్యా కమ్యూనిటీ హాల్ నిర్మాణంకు ఇస్తానని ఒప్పుకొని పత్రం రాసి ఇచ్చాడు. అనంతరం గత 15 రోజుల క్రితం ఫిర్యా మళ్లీ ఎస్టీ కమిటీ హాల్ను పూర్తిగా కూల్చివేశాడు. దీంతో తండావాసులు ఆందోళన చేపట్టారు. అనంతరం రాజంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే అధికారులు స్పందించి ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిర్మించాలి నిర్మించాలి కమిటీ హాల్ను నిర్మించాలి 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 కమిటీ హాల్ను నిర్మించాలి కూలగొట్టిన కమిటీ హాల్ను మళ్ళీ నిర్మించాలి 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 మరల కట్టి ఇవ్వాలి ఇవ్వాలి తిరిగి ఇవ్వాల్సిందే మా కమిటీ హాల్ మాకు కట్టి ఇవ్వాలి 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 మా కమిటీ హాల్ మాకు కట్టి ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాల్సిందే నా పేరు కితావత్ ప్రవీణ్, మాది రాజంపేట మండలం మారేపల్లి తండ గ్రామం, కామారెడ్డి డిస్టిక్. ఏంటంటే ఇది మా బంజారా ఎస్టీ కమిటీ హాల్ అనేసి బంజారా భవనం అనేసి 2018లో శాంక్షన్ అయింది, అంటే ఎలక్షన్ కంటే ముందు. అందులో భాగంగానే అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న మన షబీర్ అలీ గారు 2 లక్షలు చెక్ ఇవ్వడం జరిగింది, శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈయన ఎవరికి ఇంటిమేట్ చేయకుండా ఆయన సొంత స్థలంలోనే అప్పుడు ఆయన ఈ కమిటీ హాల్ని నిర్మించడం జరిగింది. నిర్మించిన తర్వాత అదేవిధంగా మేము కూడా ఉన్నాము, అట్లనే ఉంటుంది అనేసి 2018లో ఈ పనులు చాలు చేయడం జరిగింది. ఆ తర్వాత 2 ఇయర్స్ తర్వాత 2020లో ఒక పిల్లర్ కూలగొట్టడం జరిగింది. 2021 ఆ పీరియడ్లో మళ్ళీ ఒక పిల్లర్ కూలగొట్టడం జరిగింది. తర్వాత మన తండ వాళ్ళందరూ ఎదురు తిరగడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ మేము అంటే రాజంపేట మండల ప్రెసిడెంట్ మళ్ళీ అదేవిధంగా మన విలేజ్ పెద్ద పెద్ద మనుషులు అందరూ కారోబారి మళ్ళీ నాయకు అందరూ కలిసి అందరి సమక్షంలో తాండ సమక్షంలో మళ్ళీ ఒక పేపర్ రాసి జీపీ లెటర్ తోటి రాసి జీపీ లెటర్ రాసిన తర్వాత నేను ఈ పిల్లర్ మరీ తిరిగి మళ్ళీ పుట్టినతో సహా మళ్ళీ తిరిగి కట్టిస్తాం. అదేవిధంగా ఎటువంటి గొడవలు లేకుండా వాళ్ళ అన్నదమ్ములు మరి వాళ్ళ కొడుకుల సంతకం అందరు వాళ్ళ ఫ్యామిలీ అందరు సంతకాలు తీసుకొని తీర్మానం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే మళ్ళీ కూలగొట్టడం, మళ్ళీ గత ఒక 5-6 నెలల కిందటి నుంచి మళ్ళీ కూలగొట్టడం స్టార్ట్ చేసింది. మాకు వాస్తు కరెక్ట్ లేదు, వాళ్ళ మా ఇంట్లో పరిస్థితులు బాగాలేవు అనేసి మళ్ళీ కూలగొట్టడం ఈ సమన్వయమా ఎట్లా ఉంటుంది? ఎందుకంటే మాకు ఏంటంటే మాకు మా భవనం మా కమిటీ హాల్ మా భవనం అనేది మాకు మంచి కొరకు ఏదైనా తర్వాత ఫ్యూచర్లో బాగుంటుందనే కొరకు మనం బంజారా భవనం అనేది కట్టుకుంటున్నాం. కాబట్టి మనకి ఏంటంటే ఇప్పుడు ఎట్లా కూలగొట్టిర్రు అదేవిధంగా వేరే ప్లేస్ అయినా సరే ఎక్కడైనా సరే మా డిమాండ్ ఏంటంటే మళ్ళీ తిరిగి మాకు మళ్ళీ అదే యథాతంగా మళ్ళీ అదే పిల్లర్లో అయినా పైసలు మనకు అవసరం లేదు, మళ్ళీ మా భవనం మాకు తిరిగి కట్టియాలని మా తండవాసుల యొక్క డిమాండ్. కాబట్టి ఇచ్చే పరిస్థితిని అర్థం చేసుకుని ఆయన కూడా అర్థం చేసుకోవాలి, కిరణ్ గారు కూడా, ఆయన మా మామ, ఆయన కూడా అర్థం చేసుకోవాలి. కంపల్సరీ మా డిమాండ్ నెరవేరుస్తారని కోరుకుంటున్నాం. కాకపోతే ఇది ఇక్కడితో ఆగదు, ఒకవేళ కట్టేయకపోతే ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. అటల్ బిహార్ వాజ్పేయి శత జయంతి సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించిన బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నంది వేణు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను దేశ నలుదిశలా చాటిన మహానేత అని అన్నారు. పార్టీలకు అతీతంగా భారతీయుల మనసులు గెలిచిన నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు అని గుర్తు చేశారు. తన నాయకత్వంతో నవభారత నిర్మాణానికి బాటలు వేసిన నాయకుడు, ప్రధానమంత్రిగా, బీజేపీ కురువృద్ధుడుగా, పార్టీ తొలి అధ్యక్షుడిగా కీర్తి గడించిన మహానేత వాజ్పేయి గారు అని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు అని అన్నారు. ఐరాస సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారతదేశ వ్యక్తిగా గుర్తింపు పొందడానికి తెలియచేశారు. అటల్ బిహార్ వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకుని యువత రాజకీయాల్లోకి రావాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వీపుల్ జైన్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి సంతోష్ రెడ్డి, నాయకులు భరత్ నరేష్, రవీందర్, శ్రీనివాస్, రాజగోపాల్, సాయి, నవీన్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. माता की जय, बीजेपी जिंदाबाद, अटल जी अमर है, अटल जी अमर है, मी त्यागम वृथा कादु, मी आशयमागिपोदु, मी त्यागम वृथा कादु, मी आशयमागिपोदु, माता की जय, वंदे मातरम. ఇందుకు అట్లే మొత్తం కామారెడ్డి జిల్లాలో సమగ్ర శిక్ష విద్యాశాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే
ఉద్యమ ఉధృతం చేస్తాము. జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ. జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈ రోజు 15వ రోజు నిరవధిక సమ్మె నిరసన కార్యక్రమంలో భాగంగా తమ రెగ్యులర్ అప్పటి వరకు వెంటనే పే స్కేల్ సాధనకై కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ నుంచి 200 బైక్తో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ 30 తేదీనాడు నిర్వహించే క్యాబినెట్ సమావేశంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను చర్చించాలని ప్రభుత్వానికి ఉద్యోగులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు శ్రీధర్, రాములు, సంతోష్ రెడ్డి, శైలజ, రమేష్, సాయిలు, వనజ, వీణ, లావణ్య, శ్రీను, మాధవి, రాధిక, దినేష్, లింగం, కృష్ణ మరియు 500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. అన్న కొంచెం స్లో ఉంటా, ఫోటో బాగా వస్తుంది. కొంచెం ముందుకు అన్న. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి మేము గత 15 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో 19,600 మంది ఉన్న మేము విద్యా బోధన మానేసి ఎంఆర్సీలకు తాళాలు వేసి బయట సెంటర్లు బంద్ చేసి మా రెగ్యులేషన్ డిమాండ్ కోసం మేము పోరాటం చేయడం జరుగుతుంది. గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు మాకు మాట ఇచ్చి మేము రెగ్యులర్ చేస్తాం, మా అధికారం రాగానే ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. సంవత్సరం గడుస్తున్నా ముఖ్యమంత్రికి 2 సార్లు కలిసినా, ఎమ్మెల్యేలు కలిసినా, ఎంపీలు కలిసినా, మంత్రులు కలిసినా మా సమస్యలు ఈ విధంగానే ఉన్నాయి. మరి విద్యాశాఖలో విద్యార్థులకు పాఠాలు చెప్పే గురువులం, టీచర్లు ఈ రోజు బతుకమ్మ పండుగ, వంట వార్పు, బైక్ ర్యాలీ, పోతరాజు, పోరుదండాలు ఇవన్నీ వేషాలు వేస్తూ ప్రభుత్వానికి ఒక నిరసన కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. మరి వేరే రాష్ట్రాలలో హర్యానా, ఒడిశా, పంజాబ్, సిక్కిం లాంటి రాష్ట్రాల్లో సమగ్ర శిక్ష ఉద్యమం రెగ్యులర్ చేసిరు. మరి బంగారు తెలంగాణలో ఈ రోజు కూడా మా బతుకులు మారలేవు. మరి బంగారు తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దవుతుందని ఏ రోజు కన్నా మేము రెగ్యులర్ అవుతామని ఆశతో ఉన్నాం. ఈ రోజు విద్యా బంధువుల బంద్ అయినా, 10వ తరగతి పరీక్షలు దగ్గరికి వస్తున్నా, మరి అన్ని పనులు ఆగిపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం అనేది ఒక శోషనీయం. మరి ముఖ్యమంత్రి గారు ఈ నివేదిక ద్వారా ఈ రోజు మేము కామారెడ్డిలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ బైక్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మీరిచ్చినటువంటి హామీని ఏదైతే రెగ్యులర్ చేస్తామన్న మాట చెప్పారో తక్షణం మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. అప్పటి వరకు ఒకవేళ మీకు కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలు మీకు అడ్డం వస్తే కనుక వెంటనే పే స్కేల్ అమలు చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు రాబోయే 30 తారీఖు నాడు మీరు క్యాబినెట్ లో మరి చర్చించి సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. రానున్న రోజుల్లో మరి మీరు మా సమస్యల పట్ల పరిష్కారం చేయకపోతే కనుక రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థను బంద్ చేసి విద్యార్థులతో సహా మేము రోడ్డునెక్కి మా నిరసన కార్యక్రమాన్ని, మా ఆవేదనని ప్రభుత్వానికి తెలియజేసుకోవడం జరుగుతుంది. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. సమ్మెలో 15వ రోజు భాగంగా ఈ రోజు మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎన్ని కార్యక్రమాలు చేసినా మమ్మల్ని రెగ్యులర్ చేయడం చేయట్లేదు. బోనాలు, వంట వార్పు, ఈరోజు బైక్ ర్యాలీతో మా నిరసన తెలపడం జరిగింది. సీఎం గారు ఇప్పటికైనా స్పందించి మా ఎస్ఎస్ఏ వింగ్లో ఉన్న అందరినీ రెగ్యులర్ చేయాలని, ఖచ్చితంగా చేయకపోతే ఇక ముందు ఉధృతంగా మేము నిరసన చేపట్టడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఉద్యోగుల మీద పెట్టి మేము నిరవధిక సమ్మెలో ఈ రోజు బైక్ ర్యాలీతో మేము నిరసన తెలియజేయడం జరుగుతున్నది. మా అందరినీ సీఎం గారు తొందరగా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. జై ఎస్ఎస్ఏ. సీఎం గారు, సీఎం గారు, సీఎం గారు. గత 15వ రోజుకు చేరుకున్న 15 రోజులుగా చేస్తున్న ఈ నిరవధిక సమ్మెలో భాగంగా
ఈ రోజు బైక్ ర్యాలీతో ముందుకు రావడం జరిగింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు తొందరగా స్పందించాలి, మాకు శుభవార్తని అందించాలి. మేము 15 రోజులుగా రోజు ఒక కార్యక్రమంతో మేము నిరవధిక దీక్షను చేపట్టడం జరిగింది. కాబట్టి మీరు స్పందించి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేశారని కోరుకుంటున్నాను. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 78,900, వెండి 915 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.